సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన సర్వేలు చేయించుకున్నారు, ఆయనకి రిపోర్ట్ కూడా ఉంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే కుప్పంలో సర్వేలు చేసినటువంటి టీడీపీకి కానివ్వండి, ఈవెన్ టీడీపీ సర్వేల్లో కూడా అక్కడ నెగిటివ్ రెస్పాన్స్ వస్తుందంట. అక్కడ ఉన్నటువంటి భరత్ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక ఫోకస్ పెట్టి 250 కోట్లు 300 కోట్లు పెట్టి ఆ నియోజకవర్గం చేసినటువంటి డెవలప్మెంట్ కానివ్వండి, ఎలక్షన్స్ ముందు కుప్పానికి నీళ్ళు ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ అడ్వాంటేజ్గా మారినాయి. ఆయన సొంత నియోజకవర్గంలోనే కొన్ని భిన్నంగా రిజల్ట్స్ వచ్చినాయి. ఆయనకి ఈవెన్ టీడీపీ సర్వేలో కూడా ఆయనకి కొంత నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందనేది సమాచారం. రెండు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకటి, ఈ గందరగోళానికి మొదటి కారణం ఏంటంటే వైనాట్ కుప్పం అని చాలా ధైర్యంగా జగన్ గారు అంటున్నారు. వీళ్ళు కూడా వైనాట్ పులివెందులు అని ఫస్ట్ అన్నారు, ఇప్పుడు దాన్ని ఆపేసినారు. ఇప్పుడు వైనాట్ కుప్పం అని వాళ్ళు అన్నప్పుడు పోటీ కన్నా నువ్వు కూడా గెలవు పులివెందులు అని చెప్పొచ్చు కదా. మీ చెల్లెలు ఎఫెక్ట్ వల్ల గెలిచి ఓడిపోతారని చెప్పొచ్చు. ఫస్ట్ ఏమన్నారు, కడపలు ఓడిపోతారు, ఆడ ఓడిపోతారు, ఏమి చెప్పట్లా. కాబట్టి ఇదొకటి గందరగోళం. రెండు జరిగే అవకాశం ఉందని నా అంచనా. ఒకటి, కుప్పం చాలా వెనుకబడిన ప్రాంతం, వెనుకబడిన వర్గాలు పేదలు ఎక్కువ ఉన్న ప్రాంతం కాబట్టి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మెయిన్ ఫోకస్ వాళ్ళు పేదలు, సంక్షేమ పథకాలు ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఇది కొంత పని చేసి ఉంటుంది అనేది ఒక బలమైన ఇది. దాని రిఫ్లెక్షన్స్ మనం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కనపడ్డది. రెండో కోణం, వరుస ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో సరే దీంట్లో రెండో ఏమున్నాయి, వాళ్ళు బలవంతంగా అధికారాన్ని ఉపయోగించుకొని నామినేషన్లు పీకేసుకొని ఇనానమస్ అయ్యారన్నారు. కాసేపు వాళ్ళ వాస్తవాన్ని అనుకునేసే, కానీ ఎన్నికలు కూడా కొన్ని జరిగింది. ఎన్ని ఇనానమస్ ఉన్నాయో అంతకన్నా ఎక్కువ ఎలక్షన్ జరిగినాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్. దాంట్లో కూడా వైసీపీ గణనీయమైన అప్పర్ హ్యాండ్ తీసుకుంది. దాన్ని కూడా ఎదుర్కోలేకపోవడం విఫలమైనారు. కానీ దౌర్జన్యం అంటే మిగతా చోట దౌర్జన్యం ఒప్పుకుంటామని ఒప్పుకోని ఒప్పుకోం, ఎందుకంటే దౌర్జన్యం చేయలేదని కాదు, దౌర్జన్యం ఎదుర్కొనే కెపాసిటీ తెలుగుదేశానికి, ఎందుకంటే అక్కడ అన్ని ఏళ్ళు పట్టున్నారు కాబట్టి ఈ వరుస ఎన్నికల్లో గెలవడం జగన్మోహన్ రెడ్డి గారి ఫోకస్ రీత్యా వైసీపీ గెలుస్తుందేమన్న ఒక అంచనా రావడానికి స్కోప్ ఉంది. అయితే ఇదే కంటిన్యూ అయితే వైసీపీకి అడ్వాంటేజ్. ఇంకొక చంద్రబాబు గారికి ఉన్న అడ్వాంటేజ్ ఒకటి ఉంది, అదేంటంటే కుప్పం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తే రాష్ట్రంలో తెలుగుదేశం గెలిస్తే చీఫ్ మినిస్టర్. ఇది ప్రజలకు బాగా పనిచేస్తుంది. మీ గమనంలో తిరుపతిలో రాష్ట్రం అంతా చిరంజీవి గారు సొంత ఊర్లో ఓడిపోయిన తిరుపతిలో గెలిచాడు. అంటే టాప్ పర్సనాలిటీస్ ని ప్రజలు జనరల్ గా గెలిపిస్తా ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు, టాప్ ప్లేస్ లో ఉంటారని ఒక ముఖ్యమంత్రి. రాష్ట్రంలో ఏం జరుగుతుందో కుప్పం వాళ్ళకి తెలియదు కదా. కుప్పం వాళ్ళకి ఏం తెలుసు, తెలుగుదేశం అంటూ గెలిస్తే ఈయన ముఖ్యమంత్రి అవుతాడని మాత్రం తెలుసు. కాబట్టి ముఖ్యమంత్రి అయ్యేవాడిని మనం ఎందుకు ఓడించాలి అనే సెంటిమెంట్ గాని పనిచేసిందంటే చంద్రబాబు గారు బేకమే ఎమ్మెల్యే. అది కానీ పని చేయకుండా నార్మల్ సిచ్యువేషన్ ఉంటే మాత్రం చంద్రబాబు గారి పరిస్థితి ఇబ్బందికరంగా కుప్పంలో మారుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేశాడు, 35 ఏళ్ల నుంచి మీకు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇన్ని సంవత్సరాల్లో ఆయన ఏం చేయలేని డెవలప్మెంట్, నేను 5 ఏళ్లలో ఏమీ లేని ఒక అభ్యర్థిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి మీకు ఇంత డెవలప్మెంట్ చేశాను, మీకు నీళ్లు ఇచ్చాను, మీకు రోడ్లు వేసాను, ఇక్కడ ఇల్లులు కట్టాను, ప్రతి ఇంటికి పెన్షన్ ఇచ్చాను, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించాను, ఇంత అందించాను. నేను ఒక్కసారి నా అభ్యర్థికో నా పార్టీకో లేదు, నేనే ఇక్కడ నుంచున్నాను, నన్నే గెలిపించని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అభ్యర్థించినప్పుడు ప్రజలు దానికి యాక్సెప్టెన్స్ ఇవ్వరు అనేది నా పాయింట్. ఖచ్చితంగా ఆ పాయింట్ పనిచేసిందంటే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే ప్రతి ఇంట్లో ఓట్లు అడిగే అర్హత జగన్ గారికి ఉంది, ఎందుకంటే సంక్షేమ పథకాలు వెళ్ళాయి. కుప్పంలో ఎక్కువ వెళ్ళి ఉంటాయి. కారణం ఏంటంటే కుప్పం వెనుకబడిన ప్రాంతాలు, పేదలు ఉన్న ప్రాంతం, ఆర్కే కదా ఎక్కువ వెళ్తుంది. కాబట్టి 90% పేదలకి రీచ్ అవుతుంది ఆయన సంక్షేమ పరిపాలన. దాంతోపాటు ఆర్డీఓ కేంద్రం చేశాడు, కుప్పం మున్సిపాలిటీ చేసినారు, ఇవన్నీ కూడా ఉన్నాయి అక్కడ. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సహజంగా ఇది అడ్వాంటేజ్ గా జగన్ గారికి ఉంటుంది ఇట్లే పనిచేస్తే. కానీ మీరు గమనంలో ఉంటే పులివెందులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు పులివెందులు ఎనుగుబడిన ప్రాంతంగానే ఉంది. కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారిని ఎన్నిసార్లు గెలిపించినా కూడా అక్కడ వ్యతిరేకులు ముఖ్యమంత్రిగా ఉన్న డెవలప్మెంట్ జరగల. కానీ ఆడు సెంటిమెంట్ ఏంటి, రాజశేఖర రెడ్డి గారు గెలిస్తే అవకాశం వస్తే చీఫ్ మినిస్టర్ అవుతాడు. ఈ ఒక్క పాయింట్ కుప్పంలో పనిచేస్తే, అంటే చంద్రబాబు గారిని న్యాయం చేశారా అన్యాయం చేశారా పక్కన పెట్టి తెలుగుదేశం గెలిస్తే కాబోయే ముఖ్యమంత్రి అనే ఒక సెంటిమెంట్ గాని ప్రజల్లో పనిచేస్తే మాత్రమే చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు. అది కానీ పని చేయకపోతే, జగన్ గారి సంక్షేమ పథకాలు పనిచేస్తే ఉల్టా ఫలితాలు వస్తాయి. ఇది ఫస్ట్ టైం చంద్రబాబు గారు చాలా తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఎందుకు ఈ అధికారులు గెలవక ముందే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ప్రజెంట్ సీఎం కూడా ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి సీఎం, ఆయన కలవకుండా అధికారులు, ప్రభుత్వ అధికారులు లేదంటే పార్టీకి సంబంధించిన నేతలు ఆయన కలవకుండా చంద్రబాబు నాయుడు గారితో ఎందుకు సమావేశాలు అవుతున్నారు, చంద్రబాబు నాయుడు గారితో ఫోన్లో ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే ప్రభుత్వం వస్తుందని చెప్పేసి ధీమాతోనా, లేదంటే ఒక ప్రోపగండా ఎటు మనం గెలవలేము ఇలాంటి ఒక అట్మాస్ఫియర్ నైనా క్రియేట్ చేసి ఈ బెట్టింగ్ వాళ్ళను లేదంటే ఇంకొకరిని మభ్య పెడతానికి చేస్తున్నటువంటి రాతలా ఇవన్నీ? ఈ మీడియాలో వస్తున్న ఈ అసహజమైనటువంటి వార్తలన్నీ బెట్టింగ్ల కోసం తప్ప దేనికి పనికిరాదు. ఎందుకంటే ఈవీఎంలో ఫలితాలు మారదు, నువ్వేం చెప్పినా జరిగేది జరుగుతుంది. ఈ బెట్టింగ్లు తప్ప దేనికి పనికిరాదు.
ఎంత అసహజమైన వార్త ఒకటి మొన్న ఒక ఛానల్లో, సరే ఆ పేరు చెప్పడానికి కూడా నాకు పెద్ద ఇష్టం లేదు, ఆ ఛానల్లో మాట్లాడాడంటే రిపోర్టర్ మీ ప్లేస్ లో ఉండి జవహర్ రెడ్డి గారు మధ్యవర్తిని పంపించారు ఎవరికి, చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అమెరికాలో పంపించినాడా ఫామ్ హౌస్ పంపించాడా నేను తెలియదు. నేనేమంటానంటే ఎంత హాస్యాస్పద, జనం తెలియదు కదా పాపం. జవహర్ రెడ్డి గారు జూన్ 30 రిటైర్ అయిపోతున్నాడు. అంటే 5వ తేదీ ఒకవేళ వీళ్ళు అనుకున్నట్టు తెలుగుదేశం పార్టీ 4వ తేదీ గెలిచినా 5వ తేదీ 6వ తేదీ 7వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తాడు. మళ్ళీ ఉండేది 20 రోజులు. 3 వారాలు ముచ్చట కోసం ఆయన ముఖ్యమంత్రి ఎందుకు గెలవాలి చంద్రబాబు నాయుడు గారు? సెలవు పెట్టి వెళ్ళిపోతాడు ఇష్టం లేకపోతే. నేనేమంటానంటే ఒక 6 నెలల్లో సంవత్సరం ఆయనకి సర్వీస్ ఉంటే మళ్ళీ నేను జగన్ కు అనుకూలంగా వెళ్ళానని ఒక ముద్ర వాళ్ళు వేశారు కాబట్టి నన్ను తీసేస్తాడేమో అని భయపడి వెళ్తారు. 21 రోజులు ఉంటేవి పోతేవి. కాబట్టి ఇంకా 21 రోజుల ముచ్చట కోసం జవహర్ రెడ్డి గారు పోయి చంద్రబాబు నాయుడికి మధ్యవర్తిని పంపించాడంట. చెప్పేదానికి కనీసం నామోషనా లేదు వాళ్ళకి. వాళ్ళు నవ్వుకుంటా చెప్పుకుంటా అంటే జనం నవ్వుకుంటారు లేకపోతే నవ్వులు పాలవుతారు వాళ్ళకి అర్థం కావట్లేదు. దీనికి సిద్ధపడిన వాళ్ళు ఇంకా మిగతా అధికారులందరూ ఆయన కలిశారని చెప్పడానికి ఎందుకు సిద్ధపడరు? కాబట్టి ఖచ్చితంగా ఇది అసహజమైంది, పార్టీకి నష్టం కదా. అలాంటి వల్ల పార్టీకి నష్టం కదా, ఉన్న క్యాడర్ని కూడా మిస్ చేసుకొని ఇబ్బంది పడే పరిస్థితి ఉంటది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ప్రధాన సమస్య మీడియానే కదా. ఏ మీడియా అయితే ఇన్ని రోజులు చంద్రబాబు ఎదుగుదలకు కారణమైందో అదే మీడియా ఆయన వివాదాలను నెట్టేస్తాం పెద్ద దాంట్లో. ఆ వివాదం ఆయన ఇబ్బంది పెట్టేస్తాం. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ప్రధానమైన సమస్య 2. ఒకటి ఆస్థాన విద్వాంసులైనటువంటి అనలిస్టులు, ఈ రఘురామకృష్ణరాజు దగ్గర నుంచి ఇంకా సాధారణ వ్యక్తుల దగ్గరకి వీళ్ళు ఏం మాట్లాడుతారో వాళ్ళకి తెలియదు. వాళ్ళు నిర్ణయిస్తారు ఫస్ట్ చంద్రబాబు ఏం అజెండా ఫిక్స్ చేయాలని. రెండోది ఆ మీడియాలో అత్యుత్సాహమైన కథనాలు. దీంతో ఏమవుతుంది, చులకన అవుతారు. ఇప్పుడు సమస్య ఏంటంటే ఆ మీడియాలో వస్తున్నాయంటే, సాక్షిలో వస్తే అంటే జగన్ గారు అనుకుంటారు, ఆ మీడియాలో వస్తే చంద్రబాబు అనుకుంటారు. కాబట్టి మీరు చేసే ఈ చిత్ర విన్యాసం అంతా చంద్రబాబే చేయిస్తున్నాడని చెడ్డ పేరు ఆయనకు వస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఆ మీడియాలో మీరు చెప్పినట్టు వస్తున్నటువంటి ఈ అసహజమైన వార్తలు అల్టిమేట్ గా చంద్రబాబు గారికి నష్టం.